హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కొబ్బరి పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. వీటినే కొంతమంది సుగ్గీలు అంటారు. నార్మల్గా పూర్ణం బూరెల్ని చేసుకునేటప్పుడు పప్పును నానపెట్టి ఉడికిచ్చి పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రాసెస్ కొంచెం తగ్గాలి, బూరెల్ని తొందరగా చేసేయాలి, అలాగే అవి కొన్ని రోజులు ఎక్కువగా నిల్వ ఉండాలనుకుంటే ఈ విధంగా కొబ్బరితో పూర్ణం చేసి బూరెల్ని ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పూర్ణం బయటికి రాకుండా పిండి విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో కూడా డీటెయిల్ గా టిప్స్ తో సహా చెప్తానండి. ఫస్ట్ అయితే బౌల్లోకి 1 గ్లాస్ వరకు పచ్చి బియ్యాన్ని తీసుకోండి. అదే గ్లాస్ కొలతకి 1/2 గ్లాస్ వరకు మినపప్పును తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ అంతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసి ఒక 2-3 సార్లైనా నీట్ గా కడిగేసుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఈ పప్పుని మనము ఒక 4-5 గంటల వరకైనా నానపెట్టుకోవాలండి. మీరు ముందు రోజు నైట్ నానపెట్టేసుకుంటే కూడా సరిపోతుంది, మరుసటి రోజు చక్కగా వీటిని చేసేసుకోవచ్చు. పప్పు మనకు ఎంత బాగా నానితే పిండి అంత బాగా వస్తుందండి. ఈ విధంగా ఒక 4-5 గంటలు నానిన తర్వాత ఇందులోని ఎక్సెస్ వాటర్ పంపేసి మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా స్మూత్ గా ఉండాలండి. అలాగే కన్సిస్టెన్సీ కూడా కొంచెం లైట్ గా థిక్ గా ఉండాలి. చూడండి, నేనైతే బాగా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని ఇందులోకి ఒక చిటికెడు కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ ని యాడ్ చేసుకోండి. స్వీట్స్ ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ బ్యాలెన్స్డ్ గా ఉండి తినేటప్పుడు మనకు ఎగుటు పుట్టకుండా ఉంటుందండి. అదే విధంగా ఒక గంట సేపు మీకు నానబెట్టుకునే టైం లేదనుకుంటే ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి వెంటనే కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట సోడా యాడ్ చేసుకున్నట్లయితే మనకు పై పిండి కాస్త సాఫ్ట్ గా కొంచెం పిండి ఉబ్బినట్టు కూడా బాగా వస్తాయండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ పైన కాస్త అడుగు మందంగా ఉన్న ప్యాన్ ని పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు నెయ్యిని కొంచెం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా లైట్ గా కలుపుకుంటూ నెయ్యిని కరిగించుకోవాలండి. ఇలా నెయ్యి కరిగి కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బాగా తురిమిన లేదా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పైన కాస్త బ్రౌన్ గా ఉంటుంది కదా, ఆ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరిని 1 లేదా 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైనే నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్ గా నెయ్యి ఫ్లేవర్ కొబ్బరికి పట్టేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ గా ఫెస్టివల్ టైమ్స్ లో మనం కొబ్బరికాయలను ఎక్కువ కొట్టి అవి స్టాక్ ఉండిపోతాయి కదండి. అలాంటి టైంలో మనము ఈ విధంగా రెసిపీస్ చేసుకున్నట్లయితే కొబ్బరిని వాడినట్టు ఉంటుంది, టేస్టీగా మనం ఏదైనా స్వీట్ చేసుకున్నట్టు ఉంటుంది. తరువాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి కొలుచుకున్నామో అదే కప్పు కొలతకి 1/2 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించిన క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకున్నట్లయితే మంచి స్వీట్నెస్ తో బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. కానీ కాస్త తక్కువ స్వీట్నెస్ తినేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీని కాస్త మీకు రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగి కొబ్బరితో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మరి పాకం అయ్యేంతలాగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ లైట్ గా ఇలా కలిసిపోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 5-6 జీడిపప్పు ముక్కలు, దంచిన ఇలాచీ పొడి ఒక 2-3 ఇలాచీలను దంచి వేసేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే విధంగా అన్ని కూడా చక్కగా మిక్స్ అయిపోవాలండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి ఒక 2-3 నిమిషాల వరకైనా దీన్ని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతికి అంటుకోకుండా ఉండడానికి కాస్త నెయ్యిని చేతికి అప్లై చేసుకుని పూర్ణాన్ని కాస్త చేతిలోకి తీసుకుని ఇలా రౌండ్ గా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పూర్ణాన్ని కావాలంటే ఒక 10 నుంచి 12 రోజుల వరకైనా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి. కావాల్సినప్పుడల్లా ఫ్రిడ్జ్ నుంచి పూర్ణాన్ని తీసి పిండిలో డిప్ చేసి ఈజీగా మనము బూరెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మనం ముందుగా పిండిని కలిపి 1 గంట సేపు పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒక 2-3 సార్లైనా ఇలా చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని వేసి ఇప్పుడు నేను చూపించే విధంగా చక్కగా పూర్ణానికి పిండంతా కోట్ అవ్వనివ్వాలి.
ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇలా చేత్తో చేసుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తుందండి. అలాంటి వాళ్ళు గరిట లేదా స్పూన్ ని తీసేసుకుని అందులోకి పూర్ణాన్ని వేసి పిండిలోకి డిప్ చేసి డైరెక్ట్ గా ఆయిల్ లోకి వేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. తర్వాత స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ లోకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. పిండి వేసిన వెంటనే ఈ విధంగా పైకి తేలాలి. తర్వాత పూర్ణాన్ని మనము పిండిలోకి డిప్ చేసి ఈ విధంగా వేసేసుకోవాలి. కాస్త అర్థమవడానికి మళ్ళీ చూపిస్తున్నానండి. పూర్ణాన్ని పిండిలో వేసి పూర్ణానికి పిండి బాగా కోట్ అయిన తర్వాత జస్ట్ ఒక 2 ఫింగర్స్ తో అలా పట్టుకుని వెంటనే వేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్ణానికి పిండి సరిగ్గా కోట్ అవ్వలేదంటే పిండి విరిగి పూర్ణమంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే మనం పూర్ణానికి ఎంత బాగా పిండిని కోట్ చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఇవన్నిటిని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ సమాంతరంగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా కొబ్బరి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే పిండి ఎక్కడా కూడా విరిగిపోలేదు, పూర్ణం బయటకు రాలేదండి. అన్ని కూడా చక్కగా వచ్చాయి. పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా, లోపల కొబ్బరి పూర్ణం అయితే ఇంకొంచెం తిందామా అన్నట్టుంటుంది. మీరు కూడా ఈ టేస్టీ కొబ్బరి పూర్ణం బూరెల్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.